నమస్తే ప్రియ విద్యార్థులారా, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం. అదే ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకో సోషల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్. ఎరిక్సన్ మన బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మన అభివృద్ధిని ఎలా జరిగితే అదే విధంగా వివరిస్తుంది ఇది. ఇప్పుడు మనం ఎరిక్సన్ పరిచయం గురించి తెలుసుకున్నాం. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎరిక్సన్ ప్రతిపాదించారు. ఇది నిర్మిత సిద్ధాంతం. బాగా ప్రాచుర్యం పొందిన సిద్ధాంతాల్లో ఇది రెండవ నిర్మిత సిద్ధాంతం. ఇది మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఫ్రాయిడ్ సిద్ధాంతానికి బదులుగా మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఎరిక్సన్. వ్యక్తి జీవిత కాలాన్ని 8 దశలుగా వివరించారు. వ్యక్తి జీవిత కాలాన్ని 8 దశలుగా వివరించారు. ఈ దశల్లో సాంఘిక వికాసం, వయో పరిమితులు, వివిధ దశల్లో సంక్లిష్ట పరిస్థితుల గురించి మనోసాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్లో వివరించారు. సాంఘిక వికాసం, వయో పరిమితులు. వివిధ దశల్లో సంక్లిష్ట పరిస్థితుల గురించి మనోసాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్లో వివరించారు. మానసిక ఎదుగుదల నమూనాన్ని పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు, అలాగే ప్రతి దశల్లో ఏర్పడే సంక్షోభం గురించి ఈ సిద్ధాంతం వివరంగా తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం జీవితంలో ఏర్పడే సామాజిక అనుభవాల ప్రభావాన్ని తెలియజేస్తుంది. సామాజిక అనుభవాల ప్రభావాన్ని తెలియజేస్తుంది. వ్యక్తులు సంఘర్షణలను విజయవంతంగా ఎదుర్కొనేటప్పుడు మానసిక బలాన్ని పెంపొందించుకుంటారని, సరిగా ఎదుర్కొనలేకపోతే వారి స్వీయ భావన కోసం అవసరమైతే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేరని ఎరిక్సన్ యొక్క అభిప్రాయం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి దశ నుండి వచ్చే ఫలితాలు, అవి సానుకూలమైన లేదా ప్రతికూలమైన, అవి తదుపరి దశల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. 1950వ సంవత్సరంలో మానసిక వికాసం యొక్క దశల్లో తన సిద్ధాంతాన్ని ఎరిక్సన్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అనే పుస్తకంలో తెలియజేశారు. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. ఇప్పుడు మనం ఎరిక్సన్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నాం. వ్యక్తి అహం 8 సాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. వ్యక్తి అహం 8 సాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. అహం సాంఘిక అంశాల ప్రభావానికి గురవుతుంది. అహం తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ తను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుగొంటుంది. వ్యక్తి యొక్క అహం సృజనాత్మకమైనది. అహం
సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పరిష్కార మార్గాలను కనుగొంటుంది. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పరిష్కార మార్గాలను కనుగొంటుంది. అహం తన ఉనికిని కాపాడుకుంటూ నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ తన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ నిరంతరం వికసిస్తుంది. నూతన సవాళ్ళను తన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటుంది. ప్రతి సాంఘిక వికాస దశల్లో ఎదుర్కొన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు ముఖ్యమైనవి మరియు దశను మార్చేవిగా ఉంటాయి. వ్యక్తి తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో సఫలమైన విఫలమైన తన అహం మాత్రం నైపుణ్యాన్ని పొందుతుంది. తద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది. అంటే ఫలితాలు సానుకూలమైన ప్రతికూలమైన అయినా అవి తదుపరి దశల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనం ఎరిక్సన్ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు మరొకసారి తెలుసుకుందాం. వ్యక్తి అహం 8 సాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. అహం సాంఘిక అంశాల ప్రభావానికి గురి అవుతుంది. అహం తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ తను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సృజనాత్మకమైన పరిష్కార మార్గాన్ని కనుగొంటుంది. వ్యక్తి యొక్క అహం సృజనాత్మకమైనది. అహం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పరిష్కార మార్గాలను కనుగొంటుంది. తర్వాత అహం తన ఉనికిని కాపాడుకుంటూ నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ తన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ నిరంతరం వికసిస్తుంది. ప్రతి సాంఘిక వికాస దశల్లో ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితులు ముఖ్యమైనవి మరియు దశని మార్చేవిగా ఉంటాయి. వ్యక్తి తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో సఫలమైన విఫలమైన తన అహం మాత్రం నైపుణ్యాన్ని పొందుతుంది. తద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది. అంటే ఫలితాలు సానుకూలమైన ప్రతికూలమైన అవి తదుపరి దశల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఎరిక్ ఎరిక్సన్ 8 దశల అభివృద్ధి సిద్ధాంతం. ప్రతి దశలో ఒక సోషల్ సంక్షోభం ఉంటుంది. దాన్ని పరిష్కరించడం ద్వారా వ్యక్తిత్వ అభివృద్ధి పెరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎరిక్ ఎరిక్సన్ అభివృద్ధి సిద్ధాంతంలో మొత్తం ఎన్ని దశలు ఉంటాయి? ఎరిక్ ఎరిక్సన్ అభివృద్ధి సిద్ధాంతంలో మొత్తం 8 దశలు ఉంటాయి. అలాగే సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎరిక్సన్ అభివృద్ధి సిద్ధాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ తీసుకున్నట్లయితే ఎరిక్సన్ అభివృద్ధి సిద్ధాంతాన్ని సైకో సోషల్ అభివృద్ధి సిద్ధాంతం అంటారు. తర్వాత థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి టెట్లో ఎరిక్ సిద్ధాంతానికి సంబంధించిన ఎక్కువగా ఏ విభాగంలో ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి? ఏ విభాగంలో ప్రశ్నలు వస్తాయంటే మనకి బాల అభివృద్ధి దశల నుంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఎరిక్ సిద్ధాంతం మన అభివృద్ధిలో సామాజిక వాతావరణం, అనుభవాలు ఎంతో ముఖ్యమని చెబుతుంది. టెట్, డిఎస్సి, సిటెట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యంత ప్రాధాన్యత గల అంశాల్లో ఇది కూడా ఒక ముఖ్య అంశం. ముఖ్యమైన బిట్స్ కోసం సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా మీ పరీక్ష విజయవంతం కావాలంటే అభివృద్ధి దశలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వీడియో మీకు ఉపయోగపడుతుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎరిక్ ఎరిక్సన్ అభివృద్ధి దశలపై పూర్తి వివరణ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని విద్యా వీడియోల కోసం మాతో ఉండండి. మా ఛానల్ వీడియోలను గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.